రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రజా దర్బార్తో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు జరుగుతున్న మేలంతా. మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ తన పాలనతో నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారా? మనం ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నాం. మంగళగిరి ప్రజలతోనే మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం రండి. ఎమ్మెల్యేగా లోకేష్ గారికి గెలిచినాక బాగుందా, లేదంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఉన్నప్పుడు బాగుందా? లోకేష్ ఉన్నప్పుడే బాగుందిలే. అన్నా క్యాంటీన్ ఆయన పెట్టాడుగా. గత ఎమ్మెల్యే దొంగనాయాలు రోడ్డు అమ్మటి కొట్లన్నీ కొట్టేశాడు. వాడు ఏమన్నా రోడ్డు పెంచాడు, రోడ్డు వేసాడా? అందుకే మరి జగన్ కూడా లెవెల్ చూస్తేట అహంకారం చూపించాడు, పోయాడు. 151 ఇస్తే 11కి వచ్చాడు. ఆయన కలిసే అవకాశం ఉందా? లోకేష్ గారికి ఏదైనా సమస్య? ఆయనకి అర్జీ పెట్టా నేను. మా పొలం ఎట్ట కలిసి చేశారు ఇంటికాడ. ఎట్లా ఇంటి కార్యక్రమం ఉందా? ఇంటి దగ్గర ప్రజాస్పందన అని పెట్టాడుగా, ప్రజా దర్బారా. దాంట్లో అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు అవ్వాలిగా, పనులు అవ్వాలిగా. మరి వాళ్ళు అధికారులు పనిచేయాలి. మరి ఇప్పుడు భూమి వాడికి ఇవ్వాలి కదా. ఎవరు వచ్చినా మా కష్టం మాకు తప్పల. జగన్ అందరికి అన్ని ఇచ్చాడు. జగన్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏమీ లేదు. అయ్యో రైతు భరోసాలు కూడా ఎత్తేసాడు ఆయన. ఆయన ఏదో చెబుతాడు. ఆయన అప్పుడే బాగుంది. పిల్లలకి డబ్బులు వేసాడు, రైతు భరోసాలు వేసాడు, మా బోటి వాళ్ళకి ఇచ్చాడు. అన్నీ బాగానే ఉంటాయి కదా. ఇప్పుడేది జగనే చేశాడు. కొంచెం చేసింది ఏదో ఆయనే చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం ఎత్తేసారు కొన్ని. మా అన్నకి 60 సంవత్సరాలు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. తనకి పింఛన్ రాయట్లే. నాకేమో భర్త లేడు. ఇంట్లో ఇళ్లలో పనులు చేసుకొని నేను బతుకుతున్నాను. ఆయనకి ఇది పోషించలేక నేను చేస్తున్నాను. కిడ్నీ ప్రాబ్లం పేషెంట్ ఆయన. పింఛన్ రామని ఎన్నిసార్లు తిరగాల? మీది విజయవాడ, అక్కడికి వెళ్ళి రాపించుకోండి అన్నారు. అక్కడికి వెళ్ళి 500 కట్టుకుని తను లెగలేడు, మోసుకొని ఎలాగాల ఆటోలో కట్టుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మీరు వెళ్ళి మంగళగిరి దగ్గర ఉంటున్నారు, అక్కడికి వెళ్ళి రాసుకోండి అంటున్నారు. లోకేష్ దగ్గరికి ప్రజా దర్బార్ జరుగుతుంది కదా, వెళ్ళలేదా మీరు? నేను వెళ్ళలేదండి. అక్కడ నాకు ఇళ్లలో పనికి వెళ్తాను. పాపని స్కూల్లో పెట్టి నేను పనికి వెళ్ళిపోతానండి. మళ్ళీ పని నుంచి ఇంటికి వెళ్ళడానికి నాకు పని సరిపోయింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదండి. ఎంతమందిని అడుగుతున్నాను పింఛన్ రాయండి, పింఛన్ రాయండి. 60 సంవత్సరాల వాళ్ళకి పింఛన్ రాయరా? ఒంటరి వాడు ఆయన, లేవలేడు, మంచం వేసి కిడ్నీ పేషెంట్. పింఛన్ రాస్తే ఏం పోయింది? ఏమండి మళ్ళీ పింఛన్ రాయండి రాయండి అంటే ఆయన ఆధార్ కార్డు భవానీపురం ఉంది, భవానీపురంలో రాపించుకోండి అన్నారు. ఎన్నిసార్లు తిరిగినా ఇదే మాట అన్నారు. సరే అని ఆటో కట్టించుకొని భవానీపురంలో వాళ్ళేమన్నారు మీ అన్ని తీసుకెళ్ళి మీ ఇంటికాడ పెట్టుకున్నావు, మీ ఇంటికాడ రాపించుకున్నారు. వాళ్ళు అలాగే వీళ్ళు అలాగంటే మన ఏమైపోవాలి? ఇక ఏమీ లేని మనిషి ఏమైపోవాలి?